ఐఐటీ నీట్ తో పాటు ఎంసెట్ కోచింగ్ క్లాసులు మన టీవీలో ప్రసారం చేసేందుకు రెడీ అయింది సర్కార్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ను మంత్రి కేటీఆర్ మీడియాకు వివరిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాణ్యమైన విద్యాబుద్ధులు అందించాలనే ఉద్దేశంతో రామయ్య గారు లాంటి మరి పెద్దలు వారి నేతృత్వంలో వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మరి ఏదైతే మన టీవీ ప్రారంభించిందో హృదయపూర్వకంగా అభినందిస్తూ కేబుల్ టీవీ ఆపరేటర్లు సోదరులు మరి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా నా విజ్ఞప్తి, ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి కూడా దయచేసి ఈ కార్యక్రమానికి సంబంధించి మరి శైలేష్ గారు ఒక అధికారిక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు. కానీ అందులో ఈ యూట్యూబ్ ఛానల్ అడ్రస్, ఫేస్బుక్ అడ్రస్ youtube.com/softnet-manatv, facebook.com/manatv, twitter.com/manatv ఈ 3 అడ్రస్లు కూడా కొద్దిగా మీరు పాపులరైజ్ చేసినట్టయితే పిల్లలకి చాలా మందికి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఇంప్రూవ్డ్ కనెక్టివిటీతో. వీటిని నేరుగా అవసరమైతే వాళ్ళ సెల్ ఫోన్లో కూడా చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. మంచి సెల్ ఫోన్స్ ఉంటే, మంచి కనెక్టివిటీ ఉంటే, 3G 4G నెట్వర్క్లు ఉంటే పిల్లలు ఫోన్లలో కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా దీనికి ప్రాచుర్యం కల్పించి మంచి కార్యక్రమం, ఉచితంగానే ఇంత అద్భుతమైన తరగతులు, ఇంత అద్భుతమైన విద్యాబుద్ధులు నేర్పించడం అనేది గతంలో ఏనాడు లేదు. అందులో క్వాలిటీ ఇన్స్ట్రక్షన్. కాబట్టి మరి దీన్ని అందరూ కూడా అపారంగా వినియోగించుకుని దీనివల్ల మరి తల్లిదండ్రుల మీద, కుటుంబాల మీద కూడా విద్య పైన వారు పెట్టే ఖర్చులో డెఫినెట్గా కొంత తగ్గుదల ఉంటుందని, తద్వారా కూడా వారికి మరి వారి పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే అవకాశం కూడా వస్తుంది అని, మరి ఓవరాల్గా ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు వారికి సంబంధించి ఇది ఒక వరం లాంటిది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వారికి ఈరోజు విద్య విషయంలో హైదరాబాద్కి వచ్చే పరిస్థితి కానీ, ఇక్కడ ఉండే పరిస్థితి కానీ, ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కానీ, లాంగ్ టర్మ్ కోచింగ్లకు పోయే పరిస్థితి కానీ ఇవన్నీ ఉండవు అవకాశాలు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంకోటి పొద్దున పూట పని చేస్తూ సాయంత్రం చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పొట్టకొట్టి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఇంకోటి చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ఫెసిలిటీని మన టీవీ ఏర్పాటు చేసింది. దీన్ని మీడియా కూడా సహకరించి, కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్ఎల్ కూడా సహకరించి దీన్ని తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా తీసుకెళ్లే విధంగా మరి మీ అందరి మద్దతు కూడా కావాలని కోరుతూ